ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ సాయంత్రం యూట్యూబ్ ద్వారా దేవుని మాటలు వింటున్న మీ అందరికీ ఇమానియల్ తెలుగు బ్యాప్టిస్టు సంఘపక్షంగా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ఈ సాయంత్రం కూడా దేవుని మాటలు విందాం. దయచేసి చాలామంది చూడలేదు, మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి వర్తమానాలు. యూట్యూబ్లో మన యూట్యూబ్ ఛానల్ పేరు ఇమ్మానుయేల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ వినుకొండ. మర్చిపోవాకండి. మీరు చూడండి, ఇతరులకు తెలియపరచండి, తద్వారా అందరూ దీవించబడతారు. ఇది కూడా దేవుని సేవ అనే విషయాన్ని మీరు మర్చిపోవాకండి. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దైవం దేవ, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ సాయంత్రం సమయంలో మా తండ్రి యూట్యూబ్ ద్వారా ఈ మాటలు అందించటకు మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. లాక్డౌన్ సమయంలో తండ్రి మీ మాటలు మేము వింటున్నాం. ప్రతిరోజు ఈ రీతిగా సాయంకాలాలు మీరు మాకు వినిపిస్తున్నారు. శ్రేష్టమైన వర్తమానాలు బట్టి స్తోత్రాలు. వింటున్న ప్రతి హృదయాన్ని మీరు ఆశీర్వదించండి. ఇంకా చాలామందికి ఆసక్తిని పుట్టించి ప్రభా ప్రతి ఒక్కరు విని దీవించబట్టకు సహాయం దయచేయండి. ఈ సాయంకాలం కూడా మీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించి మా హృదయ వాంఛలను తీర్చి వాక్యము లోతుల్లో మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దైవస్తుతి కీర్తన పాట పుస్తకం నుంచి ఒక పాట పాడుకుందాం. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని మనం విందాం. అందరం కలిసి 58వ కీర్తన దైవస్తుతి కీర్తన పాట పుస్తకంలో ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరి అనే పాట నాతో కలిసి పాడండి. అందరూ ఈ పుస్తకాల దగ్గర పెట్టుకొని, దేవుని వాక్యం దగ్గర పెట్టుకొని, నోట్స్ పెట్టి దగ్గర పెట్టుకొని కార్యక్రమంలో ఏకీభవించవలసిందిగా మనం చేస్తున్నాం. ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. దారి తప్పిన నన్నోను నీవు వెదకి వచ్చి రక్షించితివి. దారి తప్పిన నన్నోను నీవు వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవము ఇచ్చిన దేవా, నిత్య జీవము ఇచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. నీవు ప్రేమించిన అన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువక, నీవు ప్రేమించిన అన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువక, అంతము వరకు కాపాడు దేవా, అంతము
మంచి కాపరి, ఆయన గొర్రెల గొప్ప కాపరి, ఆయన ప్రధాన కాపరి. మంచి కాపరిగా ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. గొర్రెల గొప్ప కాపరిగా మనల్ని నడిపిస్తున్నాడు. ప్రధాన కాపరిగా ఆయన త్వరలో రానయ్యున్నాడు. ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. ఆయన మన సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఆయన కొరకు మనం జీవించడం నేర్చుకోవాలి. ఈరోజు సామెతల గ్రంథం 28వ అధ్యాయం. ఏమంటే ఈ మాటలు ఎంత శ్రేష్టమైన మాటలు. సామెత అంటే కాచి వడపోసిన సత్యాలు. సామెతల గ్రంథం 28వ అధ్యాయము నేను ఈరోజు 19వ వచనం నుంచి చదువుతాను. కొన్ని విషయాలు, ఒక 3-4 విషయాలు చెప్తాను, అంతకంటే ఎక్కువ చెప్పను. మొదటి వచనం, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 19వ వచనం. తన పొలము సేద్యం చేసుకుని వారికి కడుపు నిండా అన్నము దొరుకును. ఎవరికంట? ఎవరైతే వారి పొలాన్ని సేద్యం చేసుకుంటారో, అంటే కష్టపడి పనిచేస్తారు. సోమరి వాడు కష్టపడడు కాబట్టి ఆశపడతాడు, వాడికి ఏం దొరకదు, అన్నం దొరకదు వాడికి. సోమరితనమే కారణం. తన పొలము సేద్యం చేసుకున్న వారికి కడుపు నిండా అన్నం దొరికిందంట. యేసు ప్రభు ఆయన కష్టపడి పనిచేసే వారిని ఆశీర్వదిస్తాడు. నో డౌట్, ఇక సందేహం లేదు. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు కష్టపడి పనిచేస్తే ఇంకా ఆయన ఆశీర్వదించేది ఏందని. అమ్మా, అయ్యా, ఒక మాట గుర్తు చేస్తాను. నువ్వు కష్టపడి పనిచేసినా దీవించబడలేదు. కొంతమంది కష్టపడి పనిచేస్తారు, వారు కష్టపడి సంపాదించినది చిల్లు జేబులో వేసినట్టుగానే, అంటే చిల్లు సంచిలో వేసినట్టుగానే ఉంటుంది. వారి కష్టార్జితం వృద్ధి ఉండదు, ఆశీర్వాదాలు ఉండవు. కారణం, వారికి దేవుని ఆశీర్వాదం లేదు. దేవుని ఆశీర్వాదం, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది, నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు అనే మాట మనం చూస్తాం. మన ప్రయాసం కాదు, దేవుని సహాయం, దేవుని తోడు మనకు తోడుగా ఉంటేనే దేవుడు మన కష్టాన్ని ఆశీర్వదిస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచుకుని వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు. కాబట్టి తన పొలం సేద్యం చేసుకోవడం అంటే కష్టపడి పనిచేసేవాడికి అన్నం దొరికింది. దాని తర్వాత మాట చూడండి, వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంత అంతా కాదు. ఈ మాట మీద కాసేపు చెప్తాను. వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికం. ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో పేదరికం ఉందా? నీ కుటుంబంలో దరిద్రత ఉందా? నీ కుటుంబంలో సంతోషం లేదా? నీ కుటుంబంలో అసలు భాగ్యవంతమైన జీవితం లేదా? కారణం ఒకటే. ఏంటి పాస్టర్ గారి కారణం? మీరు వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నారు. వృద్ధులు లేచిన మొదలుకొని కొంతమంది వ్యర్థమైన వాటి మీదే కాలక్షేపం. 4వ కీర్తన, ఒక మాట చదువుతాను చూడండి. కీర్తన గ్రంథము 4వ సంకీర్తన, కీర్తనల గ్రంథము 4వ సంకీర్తన 2వ వాక్యం చదువుతున్నాను. నరులారా, దావీదు అంటాడు, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు? ఎంతకాలం వ్యర్థమైన వాటిని ప్రేమిస్తారు? ఎంతకాలం వ్యర్థమైన వాటిని అనుసరిస్తారు? మీరు వ్యర్థమైన వాటిని అనుసరించినంత కాలం మీ ఇంట్లో పేదరికమే ఉంటుంది. కష్టపడి పనిచేస్తున్నావు, ఎందుకు పేదరికం? ఆలోచన చేయి. కష్టపడి పనిచేస్తున్నావు, ఎందుకు పేదరికం? ఇంట్లో పిల్లల పెళ్లిళ్ళు చేయలేక ఎందుకు బాధలు పడుతున్నావు? ఇంట్లో సరైనటువంటి తిండి లేక ఎందుకు అలమటిస్తున్నావు? ఎందుకు ఈ పేదరికం? ఎందుకు ఈ దారిద్ర్యం అని ప్రశ్న వేసుకుంటే
బైబిల్ చెప్తుంది వ్యర్థమైన వాటిని అనుసరిస్తుంది. ప్రొద్దున్నేసిన మొదలుకొని టీవీలు, ప్రొద్దున్నేసిన మొదలుకొని సీరియళ్ళు, ప్రొద్దున్నేసిన మొదలుకొని సినిమాలు, ప్రొద్దున్నేసిన మొదలుకొని కాలక్షేపాలు, ప్రొద్దున్నేసిన మొదలుకొని లోక వార్తలు, ప్రొద్దున్నేసిన మొదలుకొని కొండాలు, ప్రొద్దున్నేసిన మొదలుకొని వారి మీద వీరి మీద అబద్ధ సాక్ష్యాలు, అబద్ధమైన వాటి గురించి మాట్లాడుకోవడం, అబద్ధమైన వాటి గురించి ప్రస్తావన, వ్యర్థమైన వాటిని అనుసరించి వాడికి పేదరికం ఇంత అంతగా. యేసుప్రభు ఈ లోకానికి ఎత్తుకొచ్చాడు తెలుసా? ఒక విషయం చెప్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయము 9వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తం, అంటే మన నిమిత్తం యేసు ప్రభువు దరిద్రుడు. ఆయన ఎందుకో తెలుసా? మనము ధనవంతులుగా బ్రతకాలి, మనం ధనవంతులుగా జీవించాలి, మనం క్రీస్తు యేసులో సమృద్ధిగా బ్రతకాలి, సంతోషంగా బ్రతకాలి, సమాధానంగా బ్రతకాలి. అది దేవుని ఉద్దేశం. చూసారా? మొదటి మాట, వ్యర్థమైన వాటిని అనుసరించి వారికి కలుగు పేదరికం ఇంత అంతకాలం. తర్వాత నేను నమ్మకమైన వారికి దీవులు వెన్నుక కలిగితే ఒక వర్తమానం చెప్పాక 20 వచనం తీసేసుకున్నాం. 21వ వచనం అంటే తీసేయడానికి కాదు, ధనవంతుడకు ఆతురపడవాడు శిక్ష నొందకపోడు. ధనవంతుడు అగుటకు ఆతురపడువాడు. ఆతురపడటం అంటే ఇంగ్లీష్ బైబిల్లో కొంతమంది ధనవంతులు కావాలని చాలా తొందరపడుతుంటారు. మాకు బాగా డబ్బులు సంపాదించాలి, తొందరగా ఆస్తిపాస్తులు, తొందరగా ఆస్తులు సంపాదించుకోవాలి, మోసం చేసైనా వడ్డీ ఇచ్చైనా ఎట్లయినా అన్యాయం చేత ఎట్లయినా, అలాంటి వాటికి శిక్ష ఉంటుంది. ఎవరు వదిలిపెట్టండి? విజయమాలి అని వదిలిపెట్టిందా? ఎవరిని వదిలిపెట్టండి? అంటే ధనవంతులకు ఆతురపడేవాడు ఏం చేస్తాడంటే తన తొందరపాటు వలన ఏదో ఒక అన్యాయం, ఏదో ఒక మోసం, ఏదో ఒక అక్రమం, ఏదో ఒక అన్యాయమైన జీవితం, న్యాయ విరోధంగా సంపాదించడం. బైబిల్ ఏం చెప్తుందంటే ఇర్మియా గ్రంథంలో కొన్ని మాటలు చూపిస్తా చూడండి. ఇర్మియా గ్రంథం చాలా బలమైన మాటలు రాసిపెట్టినట్టు దేవుడు మన కోసం. 17వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 11వ వాక్యం. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునేవాడు, చూడండి, న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునేవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌసు పెట్టవలే ఉన్నాడు. సగము ప్రాయములో వాడు దానిని విడువవలసి వచ్చును. అట్టువాడు కనబడ్డ వాటిని విడుచుచు అవివేకిగా కనబడతాడు. సగం ప్రాయంలో వెళ్ళిపోతాడు. తొందరపడి ఆస్తు సంపాదించుకొని, తొందరపడి ధనాన్ని సంపాదించుకోవడం పెట్టుకొని. ఇక్కడే ఉంది సామెతల గ్రంథం 28వ అధ్యాయంలోనే ఒక మాట చూడండి, 8వ వచనం. వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకున్నవాడు ఏమవుతాడంట? దరిద్రులను కరుణించు వాడి కొరకు దాన్ని కూడబెడతాడు. ధనవంతులు అవడానికి ఆధారపడుతున్నావా? శిక్ష ఉంటుంది, ఏదో ఒక రోజు శిక్షించదు. కొంతమంది వాళ్ళ పొలాలు అన్యాయంగా సంపాదించుకోవాలి, వీళ్ళ పొలాలు అన్యాయంగా సంపాదించుకోవాలి. సరిహద్దు రాళ్ళు మారుస్తుంటారు కొంతమందికి. ఇదే పని, లేచే మొదలుకొని సరిహద్దు రాళ్ళు మార్చడం, వాళ్ళ సరిహద్దు నుంచి కొంచెం అవతలను ఆక్రమించుకోవడం. ఎవరు ఒప్పుకోడండి, దానివల్ల శిక్ష ఉంది. 21వ వచనం, సామెతలు 28:21. పక్షపాతం చూపుట మంచిది కాదు, రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము చేయడు. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురు పడతాడంట. తనకు దరిద్రత వచ్చునని వారికి
తెలియదు. చెడు దృష్టి గలవాడికి ఆస్తిపాస్తులు, చెడు దృష్టి గలవాడికి అవి సంపాదించుకోవాలి, ఇవి సంపాదించుకోవాలి, వాడికి ఆతురత ఉంటుంది. 23వ వచనం, నాలుగుతో ఇచ్చకములాడు వాని కంటే నరులను గద్దించువాడుతో ఎక్కువ దయ పొందును. నేను చెప్పాలనుకున్నాను 3వ మాట, నాలుగుతో ఇచ్చకములాడు వాని కంటే. కొంతమంది నాలుగుతో ఇచ్చకాలు, మోసపూరితమైన మాటలు అన్నమాట. మోసపూరితమైన మాటలు, మెప్పించే మాటలు, కవ్వించే మాటలు, లేనిపోని మాటలు. మీరు బాగున్నారండి, మీరు ఎంత అందంగా ఉంటారో, యవనస్తులారా. చాలామంది అలానే మిమ్మల్ని మోసం చేస్తారు, జాగ్రత్త. నాలుగుతో ఇచ్చకాలు చెప్పి, ఇచ్చకాలు మాట్లాడి చాలామంది మోసపు వలలో పడిపోయారు. తల్లిదండ్రులు కూడా లెక్క చేయని పరిస్థితులకు వెళ్ళిపోయారు. చాలామంది యవనస్తులు తల్లిదండ్రులు ఎదిరిస్తున్నారు, ధిక్కరించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే మోసపూరితమైన మాటలు వింటున్నారు ఒకవైపు. నాలుగుతో ఇచ్చకములాడు వాని కంటే. కీర్తన గ్రంథం 12వ కీర్తనలో అక్కడ ఒక మాట అంటాడు దావీదు, 12వ కీర్తన అందరూ 2వ వచనం, 12వ కీర్తన 2వ వచనం, అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. మోసకరమైన మనస్సు ఉన్న వాడికి ఇచ్చకము మాట్లాడే, ఇచ్చక మాట్లాడి కవ్వించే మాటలు, పొగడ్తలు. కొంతమందికి పొగిడే వాళ్ళంటే అంత ఇష్టం, వాడి లోపల మోసం ఉందని గుర్తుపట్టలేదు. చూడండి 23వ వచనం, నాలుగుతో ఇచ్చకములాడు వాడి కంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దైవం. నరులను గద్దించాడు. పాస్టర్ గారు ఎప్పుడు గద్దిస్తుంటాడండి మమ్మల్ని? పాస్టర్ గారు గద్దించుకు ఎవరు గద్దిస్తారు? దైవ సేవకుడు దేవుడు మనకిచ్చింది దానికోసమే. గద్దించాలి, బుద్ధి చెప్పాలి, ఆదరించాలి, ప్రేమించాలి, ఒక తల్లిలాగా దగ్గరికి తీసుకోవాలి. దైవ సేవకుడికి ఇవన్నీ బాధ్యతలు ఉంటాయి. గద్దించువాడు తొలగి ఎక్కువ దైవం. 24వ వచనం, తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహం కాదనుకున్నవాడు నశింప చేయువానికి జతకాడు. తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని, తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహం కాదనుకుంటారు చాలామంది. ఉన్నారా అలాంటి వాళ్ళు ఎవరైనా? అత్తమావ సొమ్ము దోచుకొని, తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని, వాళ్ళ సొమ్ము వీళ్ళ సొమ్ము దోచుకొని అది ద్రోహం కాదులే, అది వాళ్ళకి అట్లానే జరగాలే, నేను చేయాల్సింది చేస్తాలే. దేవుడు చూస్తున్నాడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మనుషుడు ఏమి విత్తుడో ఆ పంటనే కోస్తాడు. యాకోబు ఏమి విత్తాడో యాకోబు ఆ పంట కోసుకున్నాడు. దావీదు ఏమి విత్తాడో దావీదు ఆ పంట కోసుకున్నాడు. నీవు నేను ఏమి విత్తుతామో ఆ పంట కోసుకుంటాం. తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకునే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజుల్లో. బిడ్డలు తల్లిదండ్రుల దగ్గర నుంచి దోచుకుంటున్నారు, వారి కష్టార్జితాన్ని దోచుకుంటున్నారు. ద్రోహం కాదని అనుకుంటారు. పైగా ఏమండి, చైనీస్ ప్రావర్బ్ ఒకటి ఉంది, డోంట్ గివ్ ఎ ఫిష్ బట్ టీచ్ దెమ్ హౌ టు క్యాచ్ ద ఫిష్. తల్లిదండ్రులు కూడా నేర్చుకోవాలి ఈ మాటలు. పిల్లలు 30 సంవత్సరాలు వచ్చిన దాకా సాగుతారంటే చాలా పొరపాటు. 30 సంవత్సరాలు పెళ్ళి అయిన దాకా నేనే చూసుకుంటానంటే చాలా పొరపాటు. వాడి తర్వాత మిమ్మల్ని ఏం చేస్తాడు? తల్లిదండ్రులారా జాగ్రత్త. అందుకనే 12 సంవత్సరాలు రాగానే అమెరికా దేశంలో పిల్లలకి ఎలా బ్రతకాలో నేర్పిస్తారు తల్లిదండ్రులు. 13వ ఏట నుంచి వాళ్ళ ఫీజులు వాళ్ళే కట్టుకోవాలి. ప్రభుత్వం కొంచెం కడుతుంది, తర్వాత వాళ్ళు కష్టపడి పని చేయాలి. సైడ్ ఏదో ఒక పని చేసుకుంటూ చదువుకుంటూ వెళ్తారు. 14వ సంవత్సరం, 15వ సంవత్సరం, 16వ సంవత్సరం వచ్చిందంటే అమెరికా దేశంలో వాళ్ళకి తల్లిదండ్రులకి మధ్యలో ఏముండదు. ఆస్తిపాస్తులు తల్లిదండ్రులు ఇష్టమైతే ఇస్తారు, లేకపోతే అది ఇవ్వాలనే రూల్స్ కూడా ఉండవు. పాశ్చాత్య దేశాల కల్చర్ అట్లా తయారైంది. వాళ్ళు ఇదే ప్రావర్బ్ అనమాట, ఇదే సామెత ఫాలో అవుతారు. డోంట్ గివ్ ఏ ఫిష్. పిల్లలకి చేప ఇవ్వకూడదు. చేప ఇస్తే తింటారు, కాముగా మెత్తగా పడుకుంటారు, సోమర్థనం వచ్చారు. బట్ టీచ్ దెమ్ హౌ టు క్యాచ్ ద ఫిష్.
ఈ చేప ఎలా పట్టాలో వాడికి కానీ నేర్పిస్తే వాడు వెళ్తాడు, వాడు పట్టుకుంటాడు, వాడు తింటాడు, సంతోషపడుతాడు. తల్లిదండ్రులు 30 సంవత్సరాలు 35 సంవత్సరాల దాకా వచ్చిందాకా పిల్లలకి మేపుతా ఇంట్లో కూర్చోబెట్టుకొని కౌసు పెట్టులాగా మేపి పెదిగి బ్రాయిలర్ కోళ్ళగా తయారు చేసి తర్వాత వాడు ఎక్కడికి బయటకు పోకుండా అలానే పెట్టుకుంటున్నారు. ఇక వాళ్ళకి అది ద్రోహం అని ఏం తెలిసింది? తల్లిదండ్రుల సొమ్ము దోచుకునేది ద్రోహం కాదనుకున్న వాడు నశింపచేవానికి చతకాడట. చాలా విలువైన మాట్లాడు. 27వ మాట, పేదలకిచ్చి వానికి లేమి కలుగుదు, కన్నులు మూసుకుని వానికి బహుశాపములు కలుగును. దుష్టులు గొప్పవారప్పుడు జనులు దాక్కుంటారు, వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువ. పేదలకు ఇచ్చేవాడికి ఏమి కలుగుతుంది? పేదలకి కొన్ని కన్నులు మూసుకొని వాళ్ళు బాధపడుతున్నా, వాళ్ళ కష్టాల్లో ఉన్నా, వాళ్ళ నష్టాల్లో ఉన్నా, వారు ఒక శాపగ్రస్తమైన బతుకుతున్నా అట్లాంటి పరిస్థితులు కూడా చూసి కన్నులు మూసుకొని నేను తింటాను, నా వరకు ఉంచుకుంటాను అనే వాడికి ఒక శాపములు కలగదు. దుష్టులు గొప్పవారైతే జనులు బాగుంటారు. దుష్టులు గొప్పవారైతే నీతిమంతులు ఏం చేస్తారు? దుష్టులు గొప్పవారు. ఈ రోజుల్లో దుష్టులే రాజ్యం అనుకుంటున్నారు. నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే దేవుని సన్నిధిలో సంఘాల్లో దేవుడు దుష్టులు ఉంచకూడదు, దుష్టులు రాగొద్దు కూడా. దేవుడు నాకు ఒక మాట ఇచ్చాడు. ఏ మాట అంటే దేవుడే చెప్పాడు. ఏమన్నాడు చూడండి, యోబు గ్రంథం 8వ అధ్యాయము 20వ వచనం. ఆలోచించు, దేవుడు యథార్థవంతుడు త్రోసివేడు, ఆయన దుష్కార్యములు చేయువారిని నిలువబెట్టడు. చాలామంది దుష్టులు ఈ రోజుల్లో మేము అజ్జేయాలి అంటున్నారు. దుష్టులు గొప్పవారైతే నీతిమంతులు దాక్కుంటారు, వెళ్ళిపోతారు అంతే. ఎందుకంటే వాళ్ళ దుష్టత్వం ఎవరు మార్చలేరు. దుష్కార్యములు చేయువారిని దేవుడు నిలువబెట్టాడు. ప్రార్థన చేయండి మీరు కూడా. మన సంఘాల్లో కూడా దుష్కార్యములు చేయవారు దుష్టుడు రాకూడదు. నీతిమంతులు ఆశీర్వాదకరమైన పరిచర్యలో ఉండాలంటే నీతిమంతులు రావాలి, పరిశుద్ధులు రావాలి, సేవ పట్ల భారం కలిగిన వారు రావాలి. చాలా మాటలు మనకు విన్నాం కదా. కాబట్టి మన జీవితాల్లో దేవుని మాటలకు చోటించి వ్యర్థమైన వాటిని అనుసరించకుండా మంచిగా బ్రతకటానికి పరిశుద్ధాత్మ కృప ఈ సాయంకాలం మనందరూ దయచేది కాక ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన మా తండ్రి, దయగల దేవా, ప్రేమ స్వరూపు నీకు స్తోత్రాలయ్యా. ఈ సాయంత్రం మీరు మాకు నేర్పించిన ఈ పాఠాలు ఆత్మీయ జీవితానికి అన్వయించుకొని నీకు ఇష్టలుగా బ్రతకడానికి సహాయం దయచేయమని, ఈ మాటల్లో ఉన్న సత్యాన్ని, జీవాన్ని గ్రహించి నీకు ఇష్టలుగా బ్రతకటం కృప దయచేయండి. వాక్యం ఇచ్చిన బిడ్డలు ఎవరైతే అనారోగ్యంతో కూర్చున్నారో యేసు నామములో స్వస్థత కలుగును కాక నా దేవా, ఈ బిడ్డలను స్వస్థపరిచి దీవించి ఆయన ఆరోగ్యాన్ని దయచేయమని యేసయ్య శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని ప్రేమ, కృప, సమాధానాలు ఈ సాయంత్రం ఆయన మాటలు విన్న ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి ఎల్లప్పుడూ నాకు రాకడ పర్యంతం తోడైంది కాక. గాడ్ బ్లెస్ యు. గుడ్ నైట్.